Extreme news. US launched a large-scale strike against Venezuela and captured President Nicolas Maduro. Maduro and his wife were transported out of the country following months of intensified pressure from Washington and were taken to New York Drug Enforcement Administration office. Maduro will face criminal charges after because this was not an invasion. We didn't occupy a country. This was an arrest operation. This was a law enforcement operation. He was arrested on the ground in Venezuela by FBI agents, read his rights, and removed from the country. Obviously, this was not a friendly territory. So in order to arrest him, we had to ask the Department of War to become involved in this operation. జనవరి 2026 ఇది అమెరికా ఎకానమీకి ఒక చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే అమెరికా వెనిజులన్ కంట్రీ మీద అటాక్ చేసి వాళ్ళ ప్రెసిడెంట్ అయిన నికోలస్ మడురో అండ్ వాళ్ళ మిస్సెస్ అయిన సిలికా ఫ్లోరెస్ని యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ద్వారా క్యాప్చర్ చేసి కంట్రీ నుండి బయటికి తీసుకెళ్ళిపోయారు. చాలామంది మైండ్లో ఈ ఒక క్వశ్చన్ ఉండవచ్చు, అమెరికా లాంటి పెద్ద కంట్రీ వెనిజులా లాంటి ఒక చిన్న కంట్రీ మీద ఎందుకు అటాక్ చేసింది, దాన్ని ఇన్వైట్ చేయాల్సిన అవసరం అమెరికాకి ఏమొచ్చింది, అమెరికా వెనిజులాకి ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది, దీనికి కారణం యుఎస్కి ఇల్లీగల్గా ఎంటర్ అవుతున్న వెనిజులన్ డ్రగ్స్ అయినా లేదంటే యుఎస్కి వెనిజులాలో ఉన్న మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్స్ మీద ఉన్న ఈవిల్ ఇంటెన్షనా, ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనిజులాని ఎందుకు టార్గెట్ చేశారు? డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే నికోలస్ మడురో వల్ల వందల వేలాది మంది వెనిజులన్ మైగ్రెంట్స్ యుఎస్కి వచ్చారని. అందులో భాగంగా 2013లో వెనిజులాలో ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు 8 మిలియన్ వెనిజులన్ సిటిజన్స్ ఎకనామిక్ క్రైసిస్ వల్ల అమెరికాకి రావాల్సి వచ్చారని మెన్షన్ చేశారు. అదే కాకుండా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ మడురో మీద ఏ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా వెనిజులన్ కంట్రీస్లో ఉన్న ప్రెజెన్స్ని ప్రెసిడెంట్ మడురో ఎంటీ చేసి వాటిని అసైలమ్స్ కింద మారుస్తున్నాడని ప్రెసిడెంట్ మడురో మీద అక్యూజ్ చేశారు డొనాల్డ్ ట్రంప్. అసలు ట్రంప్ చేస్తున్న మెయిన్ అక్యూజేషన్ ఏంటంటే వెనిజులా కంట్రీ ద్వారా యుఎస్లోకి ఎంటర్ అవుతున్న ఇల్లీగల్ డ్రగ్స్, అందులో కూడా స్పెషల్లీ ఫెంటనల్ అండ్ కొకైన్ లాంటి డ్రగ్స్ యుఎస్లోకి వెనిజులా ద్వారా రావడం. అండ్ ట్రంప్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్న ఇద్దరు క్రిమినల్ గ్రూప్స్, నెంబర్ 1 ట్రెండే అరాగువా అండ్ నెంబర్ 2 కార్టెల్ డే లాస్లెస్. ఇవి రెండు ఎఫ్టిఓస్లో ఆల్రెడీ మెన్షన్ అయ్యి ఉన్నాయి, అంటే ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. అమెరికా ఏమంటుందంటే ఈ రెండు గ్రూప్స్ని కూడా నడిపేది ప్రెసిడెంట్ అయిన మడురోయే. వెనిజులన్ ప్రెసిడెంట్ మడురో కోసం డొనాల్డ్ ట్రంప్ వెనిజులాలో డబుల్ రివార్డ్ని ఇస్తామని ప్రకటించారు. ఎవరైతే వెనిజులన్ ప్రెసిడెంట్ మడురోని క్యాప్చర్ చేయడంలో హెల్ప్ చేస్తారో వాళ్ళకి మేము డబుల్ రివార్డ్ ఇవ్వడమే కాకుండా మేము మడురో ఒక గవర్నమెంట్ని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద ప్రకటిస్తామని అనౌన్స్ చేశారు. కానీ ఒక పక్క మడురో తన మీద పెడుతున్న అన్ని అక్విజిషన్స్ని డినై చేస్తూ ఏమన్నారంటే యుఎస్ తను ఒక వార్ ఆఫ్ డ్రగ్స్ అనే ఎక్స్క్యూజ్తో నన్ను వెనిజులా నుంచి తొలగించి యుఎస్ వెనిజులా ఒక వాస్ట్ ఆయిల్ రిజర్వ్స్ మీద టోటల్ కంట్రోల్ తీసుకుందామని ట్రై చేస్తుందని అక్యూజ్ చేశారు. కానీ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే నిజంగా యుఎస్ ఒకవేళ వాళ్ళ కంట్రీలో ఎంటర్ అవుతున్న డ్రగ్స్ని ఆపాలనుకుంటే ఫస్ట్ మెక్సికోని ఆపాలి. ఎస్, ఎందుకంటే మెక్సికో ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇల్లీగల్ డ్రగ్స్ ఎక్స్పోర్టర్ టు యుఎస్. మెక్సికో తర్వాత కొలంబియాని ఫాలో చేస్తూ పెరూ అండ్ బొలివియా, ఆ తర్వాత ఇండైరెక్ట్లీ చైనా. ఎందుకంటే చైనా డైరెక్ట్గా ఎప్పుడు డ్రగ్స్ని వాటి కంట్రీలో ఫినిష్ చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ చైనా వరల్డ్స్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫెంటనిల్ అండ్ మెథాఫెంటమిన్. చైనా ఈ ఒక ప్రీకర్సర్ కెమికల్స్ని మెక్సికో లాంటి కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అక్కడి నుండి ఇల్లీగల్గా డ్రగ్స్ని తయారు చేసి మెక్సికో వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. యాజ్ పర్ రిపోర్ట్స్ అండ్ ఆర్టికల్స్ ప్రకారం యుఎస్కి హైయెస్ట్ డ్రగ్స్ని సప్లై చేసేది మెక్సికోనే. సో ఇప్పుడు మన అందరి మైండ్లో ఒక క్వశ్చన్ ఉండొచ్చు, అలాంటప్పుడు అమెరికాకి దగ్గరలో ఉన్న మెక్సికోని ఇన్వైట్ చేసి యుఎస్ తను ఒక కంట్రీకి వస్తున్న ఇల్లీగల్ డ్రగ్స్ని ఆపవచ్చు కదా అని. కానీ అమెరికా అలా చేయదు. ఎందుకంటే దీని వెనకాల నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఇస్తాను. సో ఇప్పుడు మనం ఈ వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ లీడింగ్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీస్ని లిస్ట్ వైజ్గా చూసుకుంటే
టాప్ 10లో ఫస్ట్ కంట్రీ ఉన్నది వెనిజులా. ఎస్, వెనిజులా ఒక కెపాసిటీ ఎంతంటే 303 బిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ వెనిజులా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత సౌదీ అరేబియా 267, ఆ తర్వాత ఇరాన్ 209, ఆ తర్వాత ఇరాక్ 145, ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 113, ఆ తర్వాత కువైట్ 102, ఆ తర్వాత రష్యా, ఆ తర్వాత లిబియా. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే వెనిజులా దగ్గర 303 బిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ రిజర్వ్స్ ఉన్నా కానీ వెనిజులా ఒక కంట్రీ టోటల్గా ఎకనామిక్ ఫెయిల్యూర్ అయిపోయింది. అదే ప్లేస్లో మనం సౌదీ అరేబియాని చూసుకుంటే వాళ్ళ దగ్గర 67 బిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఉన్నా కానీ వాళ్ళు ఈరోజు వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నేషన్ కింద నిలబడ్డారు. ఈ కంట్రీస్కి డెవలప్మెంట్ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే డైవర్సిఫికేషన్. ఎస్, డైవర్సిఫికేషన్ ఉంటే ఏ కంట్రీ అయినా డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ని సౌదీ అరేబియా వాడుకొని కంట్రీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసింది. కానీ అదే ఆపోజిట్లో వెనిజులా తన దగ్గర అంత హెవీ ఆయిల్ రిసోర్సెస్ని పెట్టుకొని కూడా ఈరోజు ఎకనామిక్ డిజాస్టర్ కింద నిలబడింది. ఎందుకంటే వెనిజులా ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. అదే కాకుండా వెనిజులా ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్రజలకి ఫ్రీగా ఫెసిలిటీస్ ఇవ్వడం మొదలుపెట్టింది. 2010లో హ్యూగో చావెజ్ గవర్నమెంట్ అండర్లో వెనిజులాలో చాలా వరకు ఫుడ్ని 50% చీపర్ వరకు ఇవ్వడం మొదలుపెట్టారు. దీనివల్ల పేద ప్రజలకి ఫుడ్ ఈజీగా అందుతుందని ఉద్దేశంతో అలా ఇవ్వడం స్టార్ట్ చేసింది వెనిజులా గవర్నమెంట్. ఇలా చాలా ఫ్రీబీస్ లాంటి స్కీమ్స్ ఇవ్వడం వల్లనే షార్టేజెస్ రావడం మొదలుపెట్టింది. అదే టైంలో 2008-2009లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేట్ డౌన్ అయినప్పుడు వెనిజులా గవర్నమెంట్ చాలా స్ట్రగుల్ అయింది. అంటే వెనిజులాకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ నుంచే వచ్చేది. ఆ క్రూడ్ ఆయిల్ రేట్స్ డౌన్ అవ్వడం వల్ల వెనిజులా గవర్నమెంట్ ఒక రెవెన్యూ సోర్సెస్ కూడా డౌన్ అయిపోయింది. దానివల్ల వెనిజులాలో ఫుడ్ షార్టేజెస్ రావడం స్టార్ట్ అయింది. అది చూసిన వెనిజులా గవర్నమెంట్ మనీ ప్రింటింగ్ని స్టార్ట్ చేసింది. మనీ ఎక్సెస్గా ప్రింట్ చేయడం వల్ల వెనిజులన్ కరెన్సీ ఒక వాల్యూ డ్రాస్టిక్గా పడిపోయింది. దానితో పాటు వెనిజులన్ ఎకానమీ కూడా బాగా కిందకి వచ్చేసింది. 2014లో కూడా ప్రెసిడెంట్ మదురో హెవీగా నోట్స్ని ప్రింట్ చేయడం వల్ల వాళ్ళు ఒక ఇన్ఫ్లేషన్ 700%కి చేరుకుంది. ఈవెన్ ఈరోజు కూడా వెనిజులా దగ్గర ఇనఫ్ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నా కానీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ పూరెస్ట్ నేషన్స్ కింద ఉంది. ఎక్స్ట్రీమ్ పావర్టీ, హైపర్ ఇన్ఫ్లేషన్, కరప్షన్, ఆయిల్ డిపెండెంట్ ఎకనామీ ఇవన్నీ కలిపి వెనిజులాని వన్ ఆఫ్ ద పూరెస్ట్ నేషన్స్ కింద డిక్లేర్ చేసింది. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వెనిజులాలో ఇన్వెస్ట్ చేయాలంటే హెసిటేట్ చేస్తాయి. ఎందుకంటే అక్కడ సిగ్నిఫికెంట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల అండ్ కాంట్రాక్ట్ డిస్ప్యూట్స్ అండ్ సివియర్ యుఎస్ శాంక్షన్స్ వల్ల ఏ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించవు. అందుకనే యుఎస్ ఇప్పుడు ఈ ప్లాన్ వేసింది. కానీ కంట్రీస్ లైక్ రష్యా, చైనా, ఇరాన్, క్యూబా, బ్రెజిల్, మెక్సికో, కొలంబియా వాళ్ళు దీనిని యాక్ట్ ఆఫ్ ఆర్మ్డ్ అగ్రెషన్ అండ్ ఫ్లాగ్రెంట్ వయలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లాస్ అని అక్యూజ్ చేస్తున్నాయి. ఫైనల్గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనిజులాలో సేఫ్, ప్రాపర్ అండ్ జ్యుడిషియస్ ట్రాన్సిషన్ జరిగేంత వరకు యుఎస్ఏ వెనిజులాని రన్ చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రెసిడెంట్ మడురో అండ్ వాళ్ళ వైఫ్ని యుఎస్కి తీసుకొచ్చి న్యూయార్క్లో డ్రగ్స్ ఛార్జెస్ కింద అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇదంతా వెనిజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కోసం చేస్తున్నారని చాలా కంట్రీస్ బ్లేమ్ చేశాయి. ఎందుకంటే ఒకవేళ డ్రగ్స్ని ఆపాలనుకుంటే మెక్సికో నుంచి యుఎస్కి వచ్చే డ్రగ్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ మెక్సికో లాంటి కంట్రీస్ మీద యాక్షన్స్ తీసుకోవడం మానేసి వెనిజులాని ఎందుకు అటాక్ చేసిందని చాలా కంట్రీస్ క్వశ్చన్ చేస్తున్నాయి. దీనికి కారణం వెనిజులాలో ఉన్న వాస్ట్ ఆయిల్ రిజర్వ్స్. అందుకే డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ ఇయర్ జనవరిలో ఎలక్ట్ అయినప్పుడు అప్పటి నుండే వెనిజులాకి వార్నింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కరెక్ట్గా ఇప్పుడు 1 year టైంకి వెనిజులా మీద యుఎస్ అటాక్ చేసి వెనిజులాని ఇన్వైట్ చేసింది. సో దీనివల్ల యుఎస్ డైరెక్ట్గా వెనిజులా మీద రూల్ చేస్తుంది. దీనివల్ల యుఎస్కి ఉన్న చాలా వరకు బెనిఫిట్స్ ఏంటంటే యుఎస్కి వెనిజులా నుండి ఆయిల్ చాలా తక్కువ ధరలోకి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీనివల్ల యుఎస్ ఆయిల్ రిసోర్స్ బాగా హెవీగా పెరుగుతాయి. దీనివల్ల యుఎస్ తాను ఒక సొంత ఆయిల్ రిఫైనరీస్ నుంచి తక్కువ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్కువ శాతం ఆయిల్ని ఇక్కడ వెనిజులా నుంచి ఇంపోర్ట్ చేయించుకుంటుంది. అది కూడా బాగా తక్కువ రేటుకి.
ఒకవేళ యుఎస్ అక్కడ ఫ్యూచర్లో ఎవరైనా ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేయాలన్నా దానికి ఫేవర్గా ఉన్న ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేస్తుంది. సో వెనిజులా టోటల్లీ ఇప్పుడు యుఎస్ అండర్ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఫ్యూచర్లో వేరే కంట్రీస్ ఒక రియాక్షన్స్ దీని మీద ఎలా ఉంటుందో, దీనివల్ల ఏమన్నా వార్స్ ఎక్స్కలేట్ అవుతాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి ఒక వీడియోస్ మీకు నచ్చితే నా ఒక ఛానల్ని షూర్గా సబ్స్క్రైబ్ చేయండి. మా ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఒక వీడియోస్ చేయాలంటే చాలా రీసెర్చ్ మరియు హార్డ్ వర్క్ అండ్ టైం పడుతుంది. నా ఒక వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా నా ఒక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నేను మీ ఆర్కే సైనింగ్ ఆఫ్.